వెల్కమ్ టు లిక్కర్ సాఫ్ట్‌వేర్. మన సాఫ్ట్‌వేర్‌లో వచ్చేసి 800 ప్లస్ స్టోర్స్ తెలంగాణలో యూజ్ చేస్తున్నారు. అండ్ అలాగే 400 ప్లస్ స్టోర్స్ ఆంధ్రప్రదేశ్‌లో యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్వాయిస్ డౌన్లోడ్ చేయడం కోసం మనం ఫస్ట్ ఏపీపీసీఎల్ సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మన యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్‌తో పెట్టి ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే ఇక్కడ ఇండెంట్ మేనేజ్మెంట్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆర్డినెన్స్ అని కనబడుతుంది. ఇప్పుడు ఆర్డినెన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఐసీడీసీ అని వస్తుంది. ఆ ఐసీడీసీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫుల్ పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని మన దగ్గర ఫిజికల్ ఇన్వాయిస్ ఐడి అండ్ ఇక్కడున్న ఇన్వాయిస్ ఐడి ఐసీడీసీ నెంబర్ సేమ్ ఉందా లేదా మనం చెక్ చేసుకొని సేమ్ ఉంటే ఇక్కడ ఐసీడీసీ ఫామ్ అని ఉంటుంది. ఇక్కడున్న పీడిఎఫ్ మీద క్లిక్ చేయాలి. పీడిఎఫ్ మీద క్లిక్ చేసుకొని సేవ్ as పీడిఎఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్వాయిస్ అప్డేట్ చేయడం కోసం మన సైట్లోకి వచ్చి మన యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్టాప్ అప్లోడ్ ఐసీడీసీ చూస్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ సెలెక్ట్ చేసుకుని ప్రాసెస్ ఇవ్వండి. ప్రాసెస్ వచ్చిన తర్వాత సబ్మిట్ చేసి ఇన్వాయిస్ అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లోజింగ్ ఎలా చేయాలో చూద్దాం. క్లోజింగ్ వచ్చేసి సేల్ ట్యాబ్ ఎంట్రీ ఓపెన్ చేసి ఇక్కడ వచ్చేసి మనం క్లోజింగ్స్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కేసెస్ అండ్ బాటిల్స్ 88 కేసెస్ 86 అండ్ 21 ఫర్ కింద వేసుకోవచ్చు. నెక్స్ట్ 83 80 46 మనం క్లోజింగ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం వచ్చేసి టోటల్ సేల్ ఎంత అయిందని కూడా చూడొచ్చు. అలా ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటే వాటిలన్నిటికీ కేసెస్ అండ్ బాటిల్స్ వేసుకొని సేవ్ సేల్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ సేవ్ సేల్ అయిపోయిన తర్వాత మనం క్లోజ్ కౌంటర్ క్లిక్ చేయాలి. క్లోజ్ కౌంటర్ ఎస్. ఇక్కడికి వచ్చేసి మనకి ప్రివ్యూ వస్తుంది. ప్రివ్యూలో మనం చేసే క్లోజింగ్స్ అంతా కరెక్ట్ ఉన్నాయా లేదా మనకు వచ్చింది ఇక్కడ సేల్ వేలే సరిపోయిందా లేదా చూసుకొని నెక్స్ట్ అని కొట్టాలి. ఇక్కడ మనకి అదర్ ఇన్కమ్ అనేది ఉంటుంది. మనకి ఎటు నుంచి అదర్ ఇన్కమ్ వస్తే అదర్ ఇన్కమ్ ఆయన యాడ్ చేసుకుంటాం. ఇట్స్ అన్ ఆప్షన్. ఒకవేళ అదర్ ఇన్కమ్ లేదు అంటే ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్లో మనకి ఏదైనా ఎక్స్పెన్సెస్ ఉంటే దాని యొక్క కేటగిరీ క్రియేట్ చేసుకున్న తర్వాత దాని యొక్క కేటగిరీ అండ్ అమౌంట్ ఎంత అమౌంట్ అయితే అమౌంట్ రూపీస్ స్టాక్ కొట్టిన దానికి 100 రూపీస్ ఎక్స్పెన్సెస్ అయ్యాయి. ఇప్పుడు నా 18,000 సేల్ రూపీస్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇది వచ్చేసి క్యాష్ కార్డ్ యూపీఐ. ఇప్పుడు నేను ఇది చేసిన యూపీఐ కార్డ్ అండ్ క్యాష్ కలిపితే 70,100 వచ్చింది. అండ్ షార్ట్ వచ్చేసి 900 రూపీస్ వచ్చింది. సేల్కి అండ్ కౌంటర్కి మ్యాచ్ అవ్వకపోతే దానికి షార్ట్ వస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ 5,000 7,000 చేస్తే ఎక్సెస్ అమౌంట్ వస్తుంది. లైక్ 1,100 రూపీస్ ఎక్సెస్. ఇది మనం చెక్ చేసుకొని సబ్మిట్ అనేది కొట్టి క్లోజింగ్ అనేది చేసుకుంటాం. అప్పుడు మనం క్లోజ్ కౌంటర్ వేస్ట్ చేసుకోవాలి. షీట్ షీట్, ఎక్సెల్ షీట్ అండ్ ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ షీట్ షీట్లో వచ్చేసి మనం ఏదైతే ప్రొడక్ట్ అమౌంట్ దాని యొక్క రిసీవ్, టోటల్, సిబి, సేల్, ఎంఆర్పి అండ్ టోటల్ వీటన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇందులో లాస్ట్ పేజెస్లో వచ్చేసి మనం వేసిన క్యాష్ కార్డ్ అండ్ యూపీఐ అండ్ మనం వేసిన ఎక్స్పెన్సెస్, మనకు వచ్చిన షార్ట్ అండ్ మనం ఏదైనా ఎక్స్పెన్సెస్ ఇస్తే దాని యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ షీట్. ఎక్సెల్ షీట్లో మనకు వచ్చేసి ఓపెనింగ్, రిసీవ్డ్, ఇష్యూస్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని ఉంటుంది. R1 బుక్లో ఎలా రాసుకుంటాం సేమ్ అదే ఫార్మాట్ ఉంటుంది దీంట్లో కూడా. అండ్ ఈ బాటిల్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ లాస్ట్లో వచ్చేసి మనం బాటమ్ లైన్ వచ్చేసి ఆర్ట్ బుక్లో యూజ్ చేసుకుని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనకి. ఇది లాస్ట్ లైన్.
మనకి ఒకవేళ అది ఎక్సెల్ అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్‌లో కావాలి అనుకుంటే మనకి ఎక్సెల్‌లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎక్సెల్‌లో వచ్చేసి బ్రాండ్ నంబర్, బ్రాండ్ నేమ్, ప్యాక్ టైప్, క్వాంటిటీ మొత్తం డీటెయిల్స్ అంతా ఎక్సెల్‌లో వస్తుంది. మన సాఫ్ట్‌వేర్‌లో వచ్చేసి స్టాక్ ట్రాన్స్‌ఫర్ అనేది ఉంటుంది. ఫ్రమ్ వన్ స్టోర్ టు అనదర్ స్టోర్. దిస్ సిండికేట్ ఐడీ. ఇందులో స్టాక్‌లో వస్తే స్టాక్ ట్రాన్స్‌ఫర్ అని ఉంటుంది. ఇక్కడ వన్ స్టోర్ నుంచి ఇంకో స్టోర్‌కి మనం స్టాక్ అనేది సెండ్ చేసుకోవచ్చు. లైక్ నేను భవాని వైన్స్ టు ఎస్‌వి వైన్స్. ఏ డేట్‌లో పంపించాలనుకుంటున్నాం అండ్ ఏ ప్రోడక్ట్ పంపించాలనుకున్నాం సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఎన్ని కేసెస్ పంపించాలి లేదా ఇంపార్టెన్స్ పంపించాలనేది క్లిక్ చేసుకొని నేను యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని సబ్మిట్ చేసి ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకుంటాను. అండ్ మన సిండికేట్ ఐడీలో వచ్చేసి అన్ని షాపుల దగ్గర సేల్ రిపోర్ట్ చూసుకోవచ్చు. అండ్ స్టాక్ లిఫ్టింగ్, స్టాక్ పొజిషన్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎక్స్‌పెన్సెస్ రిపోర్ట్, వేరియస్ అదర్ రిపోర్ట్స్ కూడా అన్ని షాపులది కలిపి ఒకే దగ్గర కూడా రిపోర్ట్ చూసుకోవచ్చు మనం. ఫర్ సపోజ్ స్ట్రెయిట్ షీట్ చూసుకుంటే ఎంత సేల్ చూసుకోవాలనుకుంటే నేను మొత్తం టిల్ డేట్ నాకు ఇక్కడ అన్ని షాపులది కలిపి ఒక దగ్గర రిపోర్ట్ అనేది చూపిస్తుంది. ఎన్ని షాప్స్ ఉంటే అన్ని షాప్స్‌కి. అండ్ టోటల్ యొక్క దాని యొక్క సేల్ కౌంట్ లేదా ఆ షాప్‌కి షార్ట్ ఎక్సెస్ వచ్చిందా లేదా అన్నది కూడా ఇక్కడే చూపించేస్తుంది అన్ని షాప్స్‌కి. సేమ్ స్టాక్ పొజిషన్, స్టాక్ లిఫ్టింగ్ కూడా రిపోర్ట్ ఇలాగే జనరేట్ అవుతుంది. అండ్ ఇది మనం డౌన్‌లోడ్ చేసి కూడా చూసుకోవచ్చు పీడీఎఫ్ ఆర్ ఎక్సెల్. ఇండెంట్ ఎస్టిమేషన్. ఇండెంట్ ఎస్టిమేషన్ వచ్చేసి మనం ఫిజికల్‌గా రాసుకుంటాం. దాని బ్రాండ్, పార్ట్, పిన్, డిబర్ అని చెప్పేసి మాన్యుయల్‌గా రాసుకుంటాం. మాన్యుయల్‌గా రాసుకున్నప్పుడు మనకు కొన్ని ఇష్యూస్ వస్తాయి. లైక్ ఉన్న స్టాక్‌ని మళ్ళీ రాయడం. అలాంటివి ఏమైనా ఉన్నా లేకపోతే డెడ్ స్టాక్ ఉన్నా సరే మళ్ళీ రాసుకోవడం. ఇవంతా రిపీట్ అవ్వకుండా మన సాఫ్ట్‌వేర్‌లో ఉండడం కోసం ఇండెంట్ ఎస్టిమేషన్ అని చెప్పేసి మనం యూజ్ చేస్తాం. ఈ ఇండెంట్ ఎస్టిమేషన్‌లో వచ్చేసి మన యొక్క ఏ డేట్, ఎన్ని డేస్‌కి ఇండెంట్ ఎస్టిమేషన్ కావాలి అన్నది కూడా డేట్ సెలెక్ట్ చేసుకొని డేట్ అని చెప్పేసి కొట్టేయచ్చు. బ్రాండ్ నేమ్ అండ్ బ్రాండ్ నంబర్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాయి. అండ్ ఇక్కడ మనకు ఒకవేళ కమిట్మెంట్ ఉంటే కమిట్మెంట్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ కమిట్మెంట్ మనం రీచ్ అయ్యామా లేదా అన్నది ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఇండెంట్ కేసెస్‌లో మనకి ఎంత ఇండెంట్ కావాలనేది ఇక్కడ కొడితే ఆ యొక్క ఇండెంట్ కేసెస్‌కి మనకి ఎంత అమౌంట్ అనేది అవుతుంది. ఆ రోజు ఇండెంట్‌కి అవసరమైన అమౌంట్ అనేది మనకక్కడ మన సాఫ్ట్‌వేర్ వచ్చేసి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్. ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్ వచ్చేసి మనకు ఓపెనింగ్, స్టాక్, క్లోజింగ్స్ ఇవన్నీ మనం క్లోజింగ్ చేసి వస్తాయి. అండ్ మనకి ఎక్స్‌పెన్సెస్ కూడా మనం డైరెక్ట్ ఏసేస్తాం కాబట్టి డైరెక్ట్ ఎస్టిమేషన్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది డైరెక్ట్ చూపించేస్తుంది. మనకు లాస్ వచ్చిందా? ప్రాఫిట్ వచ్చిందా? అనేది. ఇక్కడ మన డేట్ సెలెక్ట్ చేసుకొని అదే డైలీ, వీక్లీ ఆర్ మంత్లీ కూడా సెట్ చేసుకోవచ్చు మనం ప్రాఫిట్‌లో ఉన్నామా? లేదా లాస్‌లో ఉన్నామా? అండ్ ఇది వచ్చేసి మన డాష్‌బోర్డ్. అండ్ ఇది వచ్చేసి సిండికేట్ డాష్‌బోర్డ్. సిండికేట్‌లో వచ్చేసి మనకి మల్టిపుల్ స్టోర్స్ ఉంటే మల్టిపుల్ స్టోర్స్‌ది కలిపి ఒక దగ్గరే చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి మొబైల్ ప్రివ్యూ. మొబైల్‌లో కూడా మన సాఫ్ట్‌వేర్ అనేది లాగిన్ అయిపోయి చెక్ చేసుకోవచ్చు అన్నమాట. థాంక్ యూ.